భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష విధియ ఆదివారం. విధియ మధ్యాహ్నం 1:26 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 9:35 వరకు. తర్వాత కృత్తిక నక్షత్రం వస్తుంది. వర్జ్యం రాత్రి 8:45 నుండి 10:15 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:32 నుండి 5:22 వరకు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:12. అమృత గడిల ఉదయం 5:21 నుండి 6:33 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. అలాగే శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం రాత్రి 11:01. కౌలవ కరణం మధ్యాహ్నం 1:26. తైతుల కరణం మధ్యాహ్నం 12:16. దినారంభ చక్రంలో మేషరాశి వారు తలచిన కార్యాలు నెరవేరుట, రాజకీయ పరంగా అనుకూలత, పెద్దలు కలుసుకునే అవకాశం. వృషభ రాశి వారికి అన్ని వ్యవహారాల్లో మిశ్రమంగా ఉంటుంది. దీర్ఘకాలికమైన రోగాలంటే నివారణ అయ్యే అవకాశాలు, ఆ ప్రయత్నం జరిగే అవకాశం. మిథున రాశి వారికి బంధుమిత్రుల కలయిక, శుభ ప్రయాణాలు, శుభవార్తలు వినే అవకాశం. కర్కాటక రాశి వారికి విద్యల యందు మంచి ఉన్నతమైన ఉత్తీర్ణత పొందే అవకాశాలు, మంచి వార్తలు వినే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలను బయటపడే అవకాశం, శస్త్రచికిత్సల ద్వారా రోగ నివారణ, బంధువుల యొక్క ఆదరణ కూడా ఉండే అవకాశం. కన్యారాశి వారికి ఈరోజు గృహ వాహన ధనలాభాలు, జీవితంలో అనుకోని కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. తులారాశి వారికి గృహంలో మీ చేతుల మీదుగా కొన్ని శుభవార్తలు, కార్యనిర్వహణ జరిగే అవకాశం ఉంది. కుటుంబ ఆనందం. వృశ్చిక రాశి వారి పాత బాకీలు వసూలొకట, ధనలాభము, ఆనందం. ధనస్సు రాశి వారికి ఈరోజు తలచిన పనులు నెరవేరుట, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం. మకర రాశి వారి కొత్త మిత్రుల యొక్క కలయిక, అనుకోని ప్రయోజనాలు కూడా పొందే అవకాశం. కుంభరాశి వారికి అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీనరాశి వారి బంధువర్గంతో విరోధాలు, మాట పట్టింపులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. విధియ ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. ఆదివారం కాదు సూర్యనారాయణ ఆరాధన, దర్శనము. నమస్కార ప్రియోభాను ఆరోగ్యం భాస్కరాదిచ్చేత కాబట్టి సూర్యుని ఆరాధించడం, దర్శించడం వల్ల మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.